నెక్స్ట్ అరుణబాల గారు. శుభోదయం అండి. నా పేరు అరుణబాల. నా ఏజ్ 53. ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటాం, మణికొండ. ఫస్ట్ లెవెల్ లో చాలా థియరిటికల్ గా ప్లస్ కొంచెం ఆహార విషయంలో ప్రాక్టికల్ గా అన్ని నేర్చుకున్నాము. స్పిరిచువల్ గా కొంచెం కొంచెం తెలిసింది. ఆ లెవెల్ 2కి వచ్చేటప్పటికి ఇంకా కంప్లీట్. అంటే నాకు ఒక చిన్న మనవరాలు ఉందన్నమాట. ఆ అమ్మాయిని చూస్తూ కూడా నేను స్పిరిచువల్ గా బాగా ఉన్నాను. ఇలా అని ఏం లేదు, ఈ టైంలో కూర్చొని ఇలా మెడిటేషన్ చేయాలి అలా ఏం లేదు. అలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు మీరు. సో అది నాకు రోజంతా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అది అది నేర్చుకున్నాను నేను లెవెల్ 2లో. తర్వాత సత్సంగ అయితే ఇంకా అంటే మనకు ఉన్న నాలెడ్జ్ ని ఇంకా పెంచుతుంది అనమాట. అసలు సత్సంగం కూడా చాలా బాగుంది. అంటే మనకంటే కూడా చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి వచ్చే డౌట్లు అవి మనకి కూడా క్లారిఫై అయిపోతాయి అన్నమాట. సో స్పిరిచువల్ గా చాలా ఎదిగాను అనమాట. అంటే ఓకే, మనకు తెలియంది ఇంకా ఎంతో ఉంది. మనకు తెలుసు, కొంచెం తెలిస్తేనే అయ్యో నాకు చాలా తెలిసే అని అనుకున్నాము. ఆ ఈగో, ఆ అహంకారం, ఆ ప్రౌడ్నెస్ పోయింది. లేదు, నేను కూడా చాలా తక్కువ. నాకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదే కదా మెయిన్ కావాల్సింది, ఆ ఈగో పోవాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. అందుకొరకే లెవెల్ 2 చేయాలి. లెవెల్ 1 ఓన్లీ ఫిజికల్, లెవెల్ 2 కంప్లీట్ స్పిరిచువల్. నా విషయంలో అయితే ఆ ఇంకా అంటే ఫుడ్ గురించి అయితే ప్రాబ్లమే లేదు. ఏది ఉంటే అది. నాకైతే నేను స్పెషల్ గా నా కొరకు జ్యూసులు కూడా చేయడానికి టైం ఉండదు. అయినా ఏదో ఒకటి, రైస్ ఉంటే రైస్ ని గ్రైండ్ చేయడము, అది 1 or 2 cups తీసుకుంటే సరిపోయేది. అసలు ఆ చేంజ్ బాగా లెవెల్ 2 లోనే నన్ను అందరు బాగా గుర్తుపట్టారు, ఏంటి మీరు ఇలా అయిపోయారు. సో నేను అడిగాను అనమాట, ఎలా ఓకేనా మరి, అప్పుడు బాగున్నానా ఇప్పుడు బాగున్నానా అని. అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ చూస్తే అది, అంటే వాళ్ళు చెప్పారు అదే. అప్పటికంటే లెవెల్ 1 లో మాకు తెలియలేదు, కానీ మా అమ్మాయే చెప్పింది, లెవెల్ 2 లో నువ్వు చాలా మోర్ కాన్ఫిడెంట్ అండ్ కామ్, చాలా కామ్ గా ఉండి అలా. అంటే అదే నాకు సత్సంగం ద్వారా చాలా తెలిసింది. అంటే ఏదైనా వస్తుంది అంటే దాని వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ రీజన్, వితౌట్ రీజన్ ఏది రాదు. అదంతా ఆలోచించడానికి చాలా ఉపయోగపడింది. చాలా బాగుంది. అది నాకు బాగా నచ్చింది. సో లెవెల్ 3 కంప్లీట్ చేస్తాను. ఎన్ని లెవెల్స్ ఉన్నా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఉన్నారు కదా, సపోర్ట్ కంపల్సరీ ఇస్తారు. సో ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, ఎలా ఉన్నా మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇది. అంటే అసలు సేవ అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు. ఎవరైనా మనీ డొనేట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ డొనేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళను కూర్చోబెట్టుకొని చేయడం అనేది చాలా, అంటే వాళ్ళని ఏ ఏదో కొంత పవర్ లేనిది వాళ్ళని మనం అట్రాక్ట్ చేయలేము. అలా అట్రాక్ట్ అంటే ఏదో ఆశించి చేస్తే ఆ అట్రాక్షన్ రాదు. ఏదైనా మనం సెల్ఫ్లెస్ గా చేస్తేనే అది, దాన్ని ఆకర్షింపబడతారు అందరు జనాలు కూడా. సో అలా నేనైతే జస్ట్ 2 days లో ఆ లెవెల్ 1 స్టార్ట్ అయ్యకుంటే జస్ట్ 2 days ముందు మా బావగారు వాళ్ళు చెప్పారు, ఇలా షుగర్ ఎలా ఉంది అని అడిగితే, ఇప్పుడు స్టేబుల్ గా ఉంది, ఇలా చేసాము అంటే, అదే నేను కూడా జాయిన్ అవుతానని 2 days లోనే నేను డెసిషన్ తీసుకొని జాయిన్ అయిపోయాను. వాళ్ళు అన్నారు, ఎలా చిన్న పాప ఉంది కదా, నువ్వు ఎలా చేస్తావు అని అడిగారు. నువ్వు చేయలేవు, వద్దు అన్నారు కూడా. లేదు నేను చేస్తానంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేశారు. అప్పుడు అన్ని చెప్పారు నాకు, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఏమీ అక్కర్లేదు. నువ్వు ఏ రోజు తినాలనుకుంటే, అంటే ఆ డ్యూరేషన్ టైం ఉంది కదా 2 days, అప్పుడు నువ్వు తినొచ్చు అని చెప్తే, ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు వాళ్ళు బాగా నన్ను సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేసి తీసుకెళ్లారు. ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ సెషన్ అప్పుడు మట్టుకు బాగా విను, బాగా అది చెయ్యు, ఆ టైం ఫ్రీ పెట్టుకోవాలి. సో అది. సో ఇదే అండి నా ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.